హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే రైతు బజార్కి వెళ్ళానండి ఉసిరికాయలు తెద్దామని చెప్పి. ఇవాళ ఉసిరికాయ స్పెషల్ అనమాట. ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ తొక్కు, అలాగే ఉసిరికాయ ఊరబెట్టిన ఉసిరికాయలు, ఇట్లా ఉసిరికాయలతోటి అంటే మనకి కావాల్సినవన్నీ చేద్దాము అని చెప్పేసి వెళ్ళా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత టమాటాలు కూడా బాగా చవకగా ఉన్నాయి. కేజీ 20 రూపీస్ అంట. సరే అని చెప్పి ఒక 3 కేజెస్ అయితే తీసుకున్నాను. టమాటాలు బాగున్నాయి, ఎర్రగా కూడా ఉన్నాయి. సో ఎర్రగా ఉన్న టమాటాలతోటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇంక ఇవాళ టమాటా నిలవ పచ్చడి, అలాగే ఉసిరికాయ నిలవ పచ్చడి, అలాగే ఊరబెట్టిన ఉసిరికాయలు, ఇంకా ఎలాగో అల్లం కూడా రేట్ తగ్గింది. సో అల్లం పావు కేజీ 13 రూపాయలంట. సరే అని చెప్పి ఇంకా ఒక పావు అల్లం కూడా తెచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుందాం అని చెప్పి. సో ఇంక ఇవాళన్నీ కూడా మీకు యూజ్ అయ్యే వీడియో అనే చెప్తాను ఇదైతే మాత్రం. సో ఫస్ట్ ఏంటి అంటే నేను పచ్చడికి కావాల్సినవన్నీ ఒక దాంట్లో పెట్టేసా. మిగతావన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. టమాటాలు అయితే టమాటాలు మనకి యాక్చువల్గా మేము ఊరు వెళ్తున్నామండి. సో ఏం ఊరు వెళ్తున్నాను ఏంటి అనేది చెప్తాను మీకు. ఇంక ఇక్కడైతే టమాటాలు ఇలా ఉన్నాయి కదా, బాగా ఎర్రగా ఉన్నాయి. సో వీటిల్ని కనుక ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాడైపోతాయి. అంటే ఊరు నుంచి వచ్చేయడానికి ఇంకొక 1 వీక్ టైం పడుతుంది. సో ఆ 1 వీక్లో ఈ టమాటాలు బాగా ముడుచుకుపోయినట్లు అయిపోతాయి. అందుకని ఇలా కవర్లో కనుక వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ అయినా సరే టమాటాలు అయితే ఏం పాడవవు. కుళ్ళిపోయిన టమాటాలు లేకుండా చూసుకోండి. ఒక్క కాయ కుళ్ళిపోయినా సరే మిగతా కాయలన్నీ పోతాయి అది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. అందుకని కాయలు గట్టిగా ఉన్న కాయల్ని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేస్తే బాగా ఎర్రగా ఉన్న టమాటాలైనా మనకి 1 మంత్ అయినా నిల్వ ఉంటాయి అన్నమాట. సో అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక కేజీ టమాటాలు మాత్రం పచ్చడి కోసం తీసుకున్నాను. అంచనగా తీసుకున్నాను, కానీ ఇవి ఒక కేజీ అయితే ఉంటాయన్నమాట. సో కేజీ టమాటాలు, అలాగే ఇది వచ్చేసి ఉసిరికాయలు, ఒక కేజీ ఉసిరికాయలు. సో ఇంకొక అర కేజీ సరిపోలేదని, అంటే ఉసిరికాయలు ఇవాళ నేను ఉసిరికాయ తొక్కు, అలాగే ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. ఇంకా మా పిల్లలైతే అమ్మ ఉసిరికాయలు ఊరబెట్టు అని చెప్పేసి నన్ను తినేసారనమాట. అందుకని మళ్ళీ ఇంకొక అర కేజీ అయితే తెప్పించాను. సో ఉసిరికాయలు ఎలా ఊరబెట్టాలో కూడా చూపిస్తాను. అంటే బయటికి వెళ్తున్నాం కదా, ట్రైన్లో తినడానికి బాగుంటాయని చెప్పి ఊరబెట్టిన ఉసిరికాయలు అయితే చేసా. ఇంకా ట్రైన్లో చపాతీలోకి నిలువ ఉన్న టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎండ ఎక్కువ లేదు కదండి, అందుకని క్లాత్తో నీట్గా కడిగేసిన టమాటాలు, అలాగే కడిగేసిన ఉసిరికాయలని ఇలాగా క్లాత్తో పెట్టి నీట్గా తుడిచేస్తున్నాను. తుడిచేసిన తర్వాత కొంచెం సేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేయాలి. కొంచెం బాగా అంటే నిలవ ఉండాలి, అంటే తడి లేకుండా ఉంటే బెటర్ కదా. అసలే నా చేతితో బూజు వస్తుందండి. అంటే ఎంత జాగ్రత్తగా చేసినా సరే ఒక్కొక్కళ్ళ చెయ్యి బూజు వస్తుందన్నమాట. నా చెయ్యి అంతే బూజు పడుతుంది కొంచెం లైట్గా. అందుకే నేను మ్యాక్సిమం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. కొంతమంది చేత్తో పెడితే సంవత్సరం 2 సంవత్సరాలైనా సరే పాడవు తెలుసా. నాకేంటంటే 1 మంత్ 2 మంత్స్కి బూజు వచ్చేస్తుంది. అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఉసిరికాయలు టమాటాలు నీట్గా తుడిచి ఫ్యాన్ గాలికి పెట్టాను. ఇంకా ఈ లోపల దాంట్లోకి మెంతులు, ఆవాలు పిండి అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఉంది, మీకు చూపించడం కోసం చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఒక పావు కప్పు మెంతులు, 1 కప్పు ఆవాలు, చిన్న కప్పు అనమాట. పావు కప్పు మెంతులు చాలు, ఎక్కువ మెంతులు వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. పావు కప్పు మెంతులు, 1 కప్పు ఆవాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా చల్లారి పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. మనం పెట్టేది నిలవ పచ్చడి కదా, ఖచ్చితంగా ఆవు పిండి అయితే వేసుకోవాలి కదా. సో అదైతే ఇంక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చల్లారాక పౌడర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడేమో ఫస్ట్ మీకు టమాటాలు చల్లారాలి కాబట్టి ముందుగా టమాటాలని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత మనం పచ్చడి పెట్టుకోవాలి కదా. అందుకని ఫస్ట్ అయితే టమాటాలు అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. సో ఇది కేజీ టమాటాలు కదా, కేజీ టమాటాలకి 100 గ్రాముల వరకు చింతపండు. ఇంకా అంటే నాకు అంచనాగా తీసుకుంటాను నేను. సో మీరు ఎవరైనా సరే కరెక్ట్గా కొలత కావాలి అంటే ఇంతేనండి. కేజీ టమాటాలకి 100 గ్రాములు కరెక్ట్గా షాప్లో అడిగి తెచ్చుకోండి. 100 గ్రాములు కొలతేసి, సో కరెక్ట్గా సరిపోతుంది పులుపు అనేది. ఇంక ఇక్కడైతే టమాటాలు కట్ చేసుకున్నాను. చింతపండులో గింజలు ఏమి నారలు ఏమీ లేకుండా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులో టమాటాలు, అలాగే పక్కన పెట్టుకున్న చింతపండు 100 గ్రాముల చింతపండు వేసేసుకొని వాటర్ ఏం పోయకుండా బాగా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ వేస్తే మాత్రం అంటే కొంచెం వాటర్ తగిలినా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోద్ది. అది కాకుండా ఇప్పుడు మేము ట్రైన్లో వెళ్ళడానికి తీసుకెళ్తున్నాను కాబట్టి కనీసం ఒక వారం రోజులైనా సరే పచ్చడి నిల్వ ఉండాలి. వారం కాదు, మనకి 6 నెలలైనా నిల్వ ఉంటుంది. పచ్చడి ఏం పాడవదు చెప్తున్నా, తడి తగిలితే పాడైపోద్దని.
సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే తడి లేకుండా టమాటాలు చింతపండు వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని, అంటే టమాటాలు త్వరగా మగ్గాలి అంటే పసుపు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటాం కదా, అలాగే టమాటాలు మగ్గాలి అంటే కొంచెం పసుపు వేయాలి, త్వరగా మగ్గిపోతాయి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసానండి అంతే, ఎక్కువ ఆయిల్ పట్టదు. జస్ట్ ఆ టమాటాలు అడుగు పట్టకుండా ఉండడం కోసం ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేశాను. ఆవిరికి టమాటాలు బాగా మగ్గిపోతాయి అన్నమాట. అవి మగ్గిన తర్వాత పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇంక ఇక్కడేమో ఉసిరికాయలు కూడా బాగా తడంతా కూడా ఆరిపోయాయి. ఇప్పుడు వీటిల్ని అయితే నేను ఇలాగా గింజలన్నీ సపరేట్గా చేసుకున్నాను. ఇవి ఒక 1/2 kg వరకు ఉంటాయండి. ఇప్పుడు మీకు నేను తొక్కు అంటే ఉసిరికాయ తొక్కు చూపిస్తున్నాను. మీరు ఈ ఉసిరికాయ తొక్కుని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు. దీన్ని మనము బయట కూడా నిల్వ చేసుకోవచ్చు, సంవత్సరం రోజులైనా సరే నిల్వ ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా వాడొచ్చో చెప్తాను. ఇక్కడైతే నేను ఒక 1/2 kg ఉసిరికాయలు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను పచ్చడి కోసము. ఇంకొక 1/2 kg ఉసిరికాయలు మాత్రం ఇలా నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి చాపర్లో వేస్తున్నాను. చాపర్ లేని వాళ్ళు మిక్సీలో అయినా కొంచెం కొంచెం వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు అలాగే పసుపు వేసి కనుక ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఉప్పు పసుపు వేసుకొని ఒక గాజు సీసాలో కనుక వేసి పెట్టుకుంటే మనకి సంవత్సరం రోజులైనా సరే ఏం పాడవకుండా ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఉప్పు పసుపు ఏం వేయలేదు, ప్లెయిన్ ఉసిరికాయలు అనమాట ఇవి. నేను ఎందుకు ఇలా చేసుకున్నానంటే, కావాలి అంటే మీరు పచ్చడి, పులిహోర లేకపోతే ఉసిరికాయతో ఏదైనా రెసిపీ చేయాలి అనుకున్నప్పుడు ఉసిరికాయ తొక్కుని ఉప్పు పసుపు వేసి బాటిల్లో వేసి బయట నిల్వ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఎక్కువగా టీ అంటే లెమన్ టీ చేసుకుంటాం కదా, మా వారికి ఆమ్లా టీ, లెమన్ టీ అంటే చాలా ఇష్టం అనమాట. సో పాలు ఒక్కొక్కసారి లేనప్పుడు లెమన్ టీ ఇలాంటివి పెట్టుకొని తాగుతూ ఉంటాం కదా. ఈ వింటర్లో మనకి ఆమ్లా టీ అనేది చాలా మంచిగా ఉంటుందండి. జలుబు దగ్గు ఇలాంటివి వస్తాయి కదా, సో అలాంటివి రాకుండా గొంతులు కిచికిచి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో నేను చాప్ చేసుకొని ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఎప్పుడు కావాలంటే దాంతో టీ పెట్టుకుంటారనమాట. సో మీకు టీ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. అందులో నేను ఏం వేయలేదు, ప్లెయిన్ ఉసిరికాయల్ని చాప్ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. సో అవి ఐస్ క్యూబ్స్ లాగా అయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే అది మనం పులిహోర కావాలంటే పులిహోర, పచ్చడి కావాలంటే పచ్చడి, టీ కావాలంటే టీ, ఇలా ఉసిరికాయలతో రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట. మనకి 1 year అయినా సరే పాడవకుండా ఉంటాయి. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇది పక్క రోజు యాక్చువల్గా మళ్ళీ పిల్లలు అడిగారని చెప్పి మళ్ళీ 1/2 kg ఉసిరికాయలు తెప్పించి చేస్తున్నాను. ఉసిరికాయలకి ఘాట్లు పెట్టుకొని అందులో ఉప్పు ఒక స్పూన్, అంటే 2 స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ కారము, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసుకొని గోరువెచ్చని నీళ్ళండి ఇవి, వేడివేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు కనుక ఇందులో వేసుకొని బాగా కలిపి స్టోర్ చేసుకుంటే ఉసిరికాయలు, ఊరబెట్టిన ఉసిరికాయలు తినడానికి ఎంత బాగుంటాయో అది చూస్తుంటే నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంత బాగుంటాయి అన్నమాట. త్వరగా కూడా ఊరిపోతాయి. అంటే మనకి కనీసం ఒక రోజంతా టైం పడుతుంది ఉసిరికాయ ఊరడానికి. అదే ఇలా గోరువెచ్చని నీళ్ళు కనుక పోస్తే త్వరగా పాడవదు, ప్లస్ త్వరగా ఊరిపోతాయి కూడా. సో ట్రైన్లో సరదాగా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి చేశాను. ఇదిగోండి ఉసిరికాయలు. అదేంటంటే ఇంకా ప్లాస్టిక్ దాంట్లో ఎందుకు పెట్టానంటే బయటికి పట్టుకెళ్ళలేదు కదా, సో తినేసి ఇంకా ఆ డబ్బాలు పడేద్దాంలే అని చెప్పి ఇంకా ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇంక అదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి టమాటాలు అలాగే చింతపండు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, చూడండి బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత చల్లారిపోయింది అనమాట. సో దాన్ని అయితే పక్కన పెట్టుకుందాము. చెప్తాను మీకు పచ్చడి ఎలా చేయాలో. ఈ లోపల ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసి అందులో ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. 1 కప్పు ఆయిల్. ఇది మామూలు సన్ఫ్లవర్ ఆయిలే, పల్లి ఆయిల్ కాదు. మీరు కావాలి అంటే పల్లి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అయితే నేను పల్లి ఆయిల్ని లాస్ట్లో వేసుకుంటానండి. పచ్చి పల్లి ఆయిల్ వేసుకుంటాను ఇంకొక కప్పు. ఎందుకంటే వేయించిన పల్లి ఆయిల్ ఫ్లేవర్ నాకు ఎందుకో నచ్చదు, పచ్చి పల్లి ఆయిల్ ఫ్లేవర్ నచ్చుతుంది. అందుకని చెప్పేసి నేను మామూలు 1 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్లో ఉసిరికాయల్ని, ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి ఇలా మనం కట్ చేస్తే మెత్తగా సాఫ్ట్గా గులాబ్ జామున్ లాగా అయిపోవాలన్నమాట. సో అలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే సపరేట్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ఉసిరికాయ పచ్చడి కూడా. సో నాకు ఈ ఉసిరికాయలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, అంత ఇష్టం నాకు ఉసిరికాయలు అంటే. వేయించుకున్న ఉసిరికాయలని అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 స్పూను ఆవాలు, అలా కొంచెం మెంతులు అండి, యాక్చువల్గా మర్చిపోయాను నేను కంగారులో. మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి.
ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక 50 గ్రాముల వరకు వెల్లుల్లిపాయని కచ్చాపచ్చాగా మిక్సీలో చేసుకున్నాను. పేస్ట్ లాగా చేసుకొని వెల్లుల్లిపాయ అయితే వేసేసా. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత స్టవ్ ఆపేయండి, వెంటనే ఆపేయండి. వెల్లుల్లిపాయ ఏం వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే చాలు వెల్లుల్లిపాయ. సో స్టవ్ ఆపేసిన తర్వాత ఇదిగోండి ఉసిరికాయలు వేసేసాను. ఉసిరికాయ వేసేసి ఇప్పుడు అందులో మనం కావాల్సిన కారాలు అవన్నీ వేసుకోవాలి. ఇవి 1/2 కేజీ అండి ఉసిరికాయలు. 1/2 కేజీ ఉసిరికాయలకి 100 గ్రాములు కారం అనమాట. సో ఇది ఈ కప్పు, ఒక కప్పు కారం అనుకోండి. కొలతల్లో అంటే మీకు గ్రామ్స్లో చెప్పాలి అంటే 1/2 కేజీ ఉసిరికాయలకి 100 గ్రాముల కారము, 50 గ్రాములు వెల్లుల్లిపాయలు. అలాగే ఉప్పు అనేది ఫస్ట్ ఒక పావు కప్పు వేసుకున్నాను, సరిపోకపోతే మళ్ళీ కొంచెం కలుపుకోవచ్చు కదా అని. తర్వాత కొంచెం పసుపు, ఇందాక వేయించుకున్నాం కదా మెంతులు ఆవాలు పొడి, సో అదైతే మాత్రం ఇక్కడ ఒక 2 to 3 స్పూన్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ వేసినా సరే చేదొస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నా. మిగతాది టమాటా పచ్చడిలో వేసుకోవాలి. సో ఎందుకంటే ఉసిరికాయలు ఆల్రెడీ కొంచెం వగరగా ఉంటుంది కదా, మెంతిపిండి వేస్తే ఇంకా వగరగా అయిపోద్దని ఎక్కువ వేయకుండా 3 స్పూన్స్ వేసుకున్నాను. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇది చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక కప్పు నిమ్మరసం. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు 6 నిమ్మకాయలు తీసుకున్నానండి. 6 నిమ్మకాయలు. చింతపండు కావాలి అనుకుంటే చింతపండుతో కూడా చేసుకోవచ్చు. చింతపండు చిక్కటి గుజ్జు తీసేసి కొంచెం ఆయిల్లో బాగా మగ్గించుకొని మీరు ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చు. 1/2 కేజీ కదా, 1/2 కేజీకి 100 గ్రాముల చింతపండు పేస్ట్ అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ నేనేమో నిమ్మకాయతో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే చింతపండుతో ఆల్రెడీ ఒకసారి పెట్టాను, అందుకే ఈసారి నేను నిమ్మకాయతో పెట్టుకుంటున్నాను. ఒక కప్పు అంటే 6 పెద్ద నిమ్మకాయల రసం అయితే తీసుకున్నాను. నిమ్మరసం కూడా వేసేసి పచ్చి పల్లి ఆయిల్ అండి. మీరు చెప్తున్నాను కదా, మీరు కావాలి అనుకుంటే స్టార్టింగ్ పోపులోనే 2 కప్పుల ఆయిల్ వేసేసుకోవచ్చు. కానీ దానికంటే కూడా నాకు పచ్చి ఆయిల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో లాస్ట్లో నిమ్మరసం వేసుకున్నాక పచ్చి పల్లి ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేశాను అనమాట. సో పచ్చడి అయితే అయిపోయింది, అది పక్కన పెట్టేశాను. ఇంక ఈ లోపల ఇదిగోండి టమాటాలు చల్లారిపోయాయి అనమాట. టమాటాలు, చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని మగ్గించుకున్నాం కదా, అదైతే కంప్లీట్గా చల్లారాలి. చల్లారిన తర్వాత కేజీ టమాటాలకి 100 గ్రాముల కారము, 100 గ్రాముల చింతపండు ముందే వేసుకున్నాము, 100 గ్రాముల కారము, 1/2 కప్పు సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు, అంటే ఎక్కువ అవ్వకూడదు, తక్కువైనా పర్లేదు, మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే మెంతులు ఆవాలు పౌడర్ ఉంది కదా, అదైతే ఒక 3 to 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అలాగే ఒక 50 గ్రాముల కన్నా ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి, కానీ మీరు ఒక 50 గ్రాముల వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి. నాకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను. సో వెల్లుల్లిపాయ, టమాటాలు, చింతపండు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అందులో కారము, సాల్ట్, పసుపు, మెంతుల ఆవాల పొడి ఒక 4 స్పూన్లు, ఒక 50 గ్రాముల వరకు వెల్లుల్లిపాయ వేసేసుకొని ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా పోపు పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా వేసుకొని బాగా కొంచెం ఎక్కువే పడుతుంది, పోపు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ కూడా నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడుతున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ పోపులో వేసుకోవాలి. లాస్ట్లో పచ్చి పల్లి ఆయిల్ లాస్ట్లో వేసుకుంటాను అనమాట. సో నేను ఏ పచ్చడి చేసినా అలాగే చేస్తాను. మీరు కావాలి అనుకుంటే పోపులోనే 2 కప్పుల ఆయిల్ వేసేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు. ఇందాక ఉసిరికాయల్లో నేను శనగపప్పు, మినప్పప్పు వేయలేదు, కానీ టమాటా పచ్చడికి శనగపప్పు, మినప్పప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అందుకే వేసుకున్నాను. ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ, దంచుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి. పోపు అంతా బాగా వేగాక కాస్త ఇంగు కూడా వేసుకోండి, నా దగ్గర ఇంగు లేదు అందుకే వేయలేదు. అంతా వేసుకొని పోపు బాగా వేగాక మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి కూడా అందులో వేసేస్తే టమాటా నిలవ పచ్చడి రెడీ. సో బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఇది కనుక తీసుకెళ్తే చపాతీలు, బయట చట్నీలు అవి నచ్చినప్పుడు ఆ టిఫిన్స్లో కూడా ఇది వేసుకొని తినొచ్చు కదా, అందుకని చెప్పి చేసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే అందరం కలిసి వెళ్తున్నామండి, నేను, మా చెల్లి, శ్రావణి వాళ్ళు అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసుకెళ్తున్నాం అనమాట. సో నా సెక్షన్ నేనేంటి అంటే టమాటో పచ్చడి, ఇవి కొన్ని స్నాక్స్ అయితే చేసుకెళ్తా ఉన్నాను. సో ఇదిగోండి ఇలాగ పచ్చళ్ళు పెట్టేశాను కదా, ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. నా దగ్గర అయితే గాజు సీసాలు అయితే లేవండి, అందుకే ఇంక ప్లాస్టిక్ వాటిల్లో వేసుకుంటున్నాను. గాజు కూడా తీసుకుంటాను,
అన్నీ అంటే నాకేంటంటే ఒకేసారి తీసుకుందాంలే అని చెప్పేసి ఒకటి ఒకటి తీసుకోవడం ఎందుకని నాకెందుకు అన్నీ ఒకేసారి తీసుకోవడం ఇష్టం. అందుకే మీరు గాజు సీసాలో వేసుకుంటే మీ ఇష్టం. ఇంకా ఫ్రెష్‌గా ఉంటది గాజు సీసాలో అయితే. సో, ఇంక ఇలా వేసేసుకొని దీన్ని నేనైతే మాత్రం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. బయట కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు. కాకపోతే నాకు ఇంకెందుకో అలా అలవాటు ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటాను. ఆ తర్వాత అవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇందాక ఉసిరికాయ తొక్కుని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం కదా! ఇదిగోండి అవన్నమాట. వీటిల్ని తీసేసి ఫ్రిడ్జ్‌లో ఏదైనా ఒక బాక్స్‌లో యేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇదిగోండి ఇలాగా. సో, దీంతో పులిహోర చేసుకోవచ్చు. కొంచెం పచ్చిమిర్చి దంచుకొని అంటే ఇది కొంచెం పచ్చిమిర్చి కచ్చా పచ్చిగా దంచి పచ్చడిలాగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక ఉసిరికాయ ఇంక మనం నిమ్మకాయ దేంట్లో అయితే వాడతామో అన్నిట్లో ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు. మెయిన్‌గా ఆమ్లా టీ. ఇంకా దీంతో కొంచెం బెల్లం కలుపుకొని ఏమంటారు అలా ఒక్కొక్క స్పూన్ పిల్లలకి పెట్టొచ్చనమాట. అలా కూడా చాలా బావుంటది ఉసిరికాయలను ఇలా చేసి పెట్టుకుంటే. సో, ఇంకా ఐడియాస్ చాలా ఉంటాయి. ఒక్కసారి గనుక మనం ఉసిరికాయలు చేసి పెట్టుకుంటే బోలెడన్ని ఐడియాస్ వస్తాయి కదా! సో, అలా అయితే నేను స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకెప్పుడు చేసి చూపిచ్చేదే కదా! అందుకని చెప్పేసి సింపుల్‌గా చెప్పేస్తా. ఉప్పు, ఆ తర్వాత పసుపు, కొంచెం ఆయిలు వేసుకున్నాను. యేసుకొని మిక్సీ చేసుకున్నాననమాట. సో, దాన్ని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత ఇక్కడైతే ఇప్పుడు ఆమ్లా టీ ఎలా పెట్టాలో చూపిస్తా. అదేంటక్కా నార్మల్ టీ పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. మామయ్య ఆమ్లా టీ, లెమన్ టీ ఇలాంటివి తాగరు. అందుకని మామయ్య కోసం మామూలు టీ పెట్టేశాను. ఇది ఆమ్లా టీ యాక్చువల్‌గా మా వారు ఇంకా రాలేదు. పిల్లలు తాగుతా అన్నారు. పిల్లలకి కూడా మనకి కొంచెం గొంతులో కిచ్ కిచ్ అలాంటివి ఉన్నా సరే హ్యాపీగా తాగొచ్చండి. అయితే టీ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం టీ పొడి యేసుకోండి. సో, టీ అలవాటు లేదు పిల్లలకి ఇవ్వాలి అట్లా అనుకుంటే టీ పొడి వేయకుండా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను కాస్త టీ పొడి కాస్త ఒక పావు స్పూన్ అలా వేశానంతే. సో, నీళ్ళు బాగా మరిగిన తర్వాత టీ పొడి వేసుకున్నాం కదా! టీ పొడి వేసుకున్న తర్వాత అల్లం తరుగు అది కూడా నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. మీకు చూపించాను కదా! అది కూడా చాపర్‌లో చాప్ చేసేసుకొని అల్లాన్ని దాన్ని కూడా స్టోర్ చేసుకున్నాను. సో, అల్లము అలాగే ఆమ్లా వేసుకొని బాగా మరిగిస్తా ఉన్నాను. అయితే హనీ లేదు. డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఇదిగోండి బెల్లం పౌడర్ తెచ్చుకున్నాను. 1+1 ఆఫర్‌లో ఉండింది. 90 రూపీస్ ఎంతో పడింది. కేజీ అనుకుంటా. సో, ఆ బెల్లం పౌడరు చాలా బావుందండి. మామూలుగా బెల్లము మనం ఇంట్లో పౌడర్ చేసుకుంటే ముద్ద కట్టేస్తది. కానీ ఇదేంటంటే పంచదారలాగా పొడి పొడిగా ఉంది. నాకైతే భలే నచ్చింది. సో, ఇంకా పంచదారకి బదులుగా బెల్లం పౌడరే వేసేసుకున్నాను. ఇప్పుడు టీ బాగా మరుగుతున్నాయి కదా! ఆమ్లా టీ. ఇప్పుడు అందులో నేను ఇదిగోండి ఈ కప్స్‌లో కాస్త పుదీనా ఉంటది కదా! పుదీనా ఫ్లేవరు లెమన్ టీకి గానీ, ఆమ్లా టీకి గానీ చాలా బావుంటది. సో, పుదీనా కొంచెం వేసుకున్నాను. సో, మీ దగ్గర హనీ ఉంటే హనీ అయినా వేసుకోవచ్చు. బెల్లమే కాదు హనీ అయినా వేసుకోవచ్చు బావుంటది. సో, ఇప్పుడు ఇది ఈ చలికాలంలో చాలా బావుంటదండి. చలికాలమే కాదులెండి. డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే గొంతులో దగ్గు, జలుబు ఉన్నవాళ్ళు కావచ్చు. ఆమ్లా చాలా మంచిది కదా! దాని గురించి ఇంక నేను స్పెషల్‌గా చెప్పడానికి ఏముంటది చెప్పండి. సో, ఇంక పిల్లలకి నాకు ఏమో ఆమ్లా టీ పెట్టుకున్నాము. మామయ్యకి ఏమంటే మామూలు టీ అయితే పెట్టేశాను. సో, ఇంకా అదనమాట. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే సో, చూసారు కదా! నేనైతే ప్రశాంతంగా కూర్చొని టీ తాగుతా ఉన్నాను. సో, టీ టైం మాత్రం నేను బాగా ఎంజాయ్ చేస్తాను మీకు తెలుసు కదా! సో, నేనైతే ఇంక టీ తాగుతా ఉన్నాను. మా వారు రాలేదు ఇంకాన. సో, పిల్లలు నేను కూర్చొని ఇంకా మామయ్యతో మాట్లాడుతూ టీ తాగుతా ఉన్నా అనమాట. సో, నేనైతే ఇంక వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో, మీకు ఇవాల్టి వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. నేనైతే రేపటి వ్లాగ్‌లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.